విద్యుత్ విచారణ కమిషన్ నుంచి వైదొలిగారు జస్టిస్ నరసింహారెడ్డి. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో రాజీనామా చేశారు ఆయన. నరసింహారెడ్డి విచారణ కమిషన్ ఏర్పాటును సవాల్ చేసిన కేసీఆర్ నరసింహారెడ్డి నివేదిక ఇవ్వకముందే మీడియా సమావేశం ఏర్పాటును చేసి తప్పుపట్టిన కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్లలో ముందే తాను తప్పు చేశానని తెలిపారు. అభిప్రాయాన్ని కమిషన్ వెలిబుచ్చిందన్న కేసీఆర్ కమిషన్ పరోక్షంగా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నరసింహారెడ్డి స్థానంలో మరొకరి నియామకానికి అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు. విచారణ కమిషన్ నుంచి వైదొలుగుతున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు నరసింహారెడ్డి. విచారణ కమిషన్ కు మరో జడ్జి నియామకానికి సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. కొంత సమయం కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. విద్యుత్ విచారణ కమిషన్ నుంచి వైదొలిగారు జస్టిస్ నరసింహారెడ్డి. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని లైవ్ అడిగి తెలుసుకుని. సురేష్ గారు చెప్పండి, సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో నరసింహారెడ్డి రాజీనామా చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మాకు కొంత సమయం కావాలి, వేరే జడ్జిని అపాయింట్ చేయడానికి కూడా అని చెప్పడం జరిగింది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? భువన మాజీ సీఎం కేసీఆర్ గారు పాక్షిక విజయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి హైకోర్టులో ఆయనకు చుక్క ఎదురైంది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే ఆ విచారణ కమిషన్ ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు నియమించారు ఏంటంటే మనకి విద్యుత్ సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు, అదేవిధంగా 2 థర్మల్ కేంద్రాల్లో అంటే సూపర్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద లేకపోతే ఏపీ జెన్కో మీద పడిన నష్టం దానికి సంబంధించి విచారణ జరిపి నివేదిక ఇవ్వడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ను ఆయన మనకి ప్రభుత్వం నియమించింది. దాని మీద ఆ విచారణ కమిషన్ మనకి కేసీఆర్ గారికి నోటీస్ జారీ చేసింది. మీరు వచ్చి మౌఖికంగా వచ్చి మీరు మీ వివరాలు మీకు సంబంధించిన అంశం, ఎందుకంటే ఆ సమయంలో మీరే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి చెప్పండి అంటే ముందుగా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈలోపు జూన్ 15 కల్లా హాజరవుదాం అనుకున్నారు. ఈలోపు జస్టిస్ నరసింహారెడ్డి గారు ఏంటంటే మీడియా సమావేశాన్ని పెట్టి ఇది పరిణామాలు ఇక్కడ వరకు జరిగింది కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తున్నాం మళ్ళీ కొన్ని వివరాలను ఆయన కొన్ని మీడియాకి వెల్లడించారు. సో దాని నేపథ్యంలోనే కేసీఆర్ గారు మళ్ళీ ఒక పెద్ద లెటర్ రాశారు. జస్టిస్ నరసింహారెడ్డి గారికే స్వయంగా లెటర్ రాశారు. మీరు ముందుగా ఉండి ఒక కమిషన్కి ముందు చైర్మన్గా ఉండి విచారణ కమిషన్కి ఉండి ముందే మీడియా సమావేశం పెట్టి నేను అంటే కేసీఆర్ గారు ఈ నిర్ణయంలో లేకపోతే విద్యుత్ కొనుగోలు మనకి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంలో ముందే అంటే తాను కేసీఆర్ గారు తప్పు చేశారు లేకపోతే నిర్ణయంలో తప్పు ఉంది అనే అభిప్రాయం కలిగించే విధంగా మీరు వెల్లడించారు. పైగా రెగ్యులేటరీ కమిషన్లు అనే విచారణ జరిపి అంటే ఆ విచారణ జరిపి దాని మీద నిర్ణయించిన తర్వాత మళ్ళీ ఇంకో కమిషన్ అక్కర్లేదు కాబట్టి మీరే స్వచ్ఛందంగా వైదొలగండి అని చెప్పని లెటర్ రాశారు. కానీ దానికి ఆయన వైదొలగకుండా ఈ నేపథ్యంలోనే హైకోర్టుకి వెళ్ళారు. అయితే హైకోర్టు కూడా ముందే ఏదో మీడియాలో సమావేశం మాట్లాడేంత మాత్రాన పక్షపాతంగా కమిషన్ వ్యవహరించింది అన్న ఆధారాలు అనేది అవి లేవు కాబట్టి అని చెప్పి కేసీఆర్ గారి పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు కూడా దాంతో సుప్రీంకోర్టులో మళ్ళీ సేమ్ సవాల్ చేశారు. అందులో ఏంటంటే జస్టిస్ నరసింహారెడ్డి గారిని కూడా పార్టీ చేశారు. అసలు నరసింహారెడ్డి గారు జడ్జిగా పనిచేశారు. ఆ స్థాయి ఆయన కూడా పార్టీ చేశారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణకు వస్తే కేసీఆర్ గారు ఇప్పుడు విచారణకు వచ్చినప్పుడు సిజే ఆధ్వర్యంలోని బెంచి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఏంటంటే ముందే ఎవరైనా జడ్జి దానికి కమిషన్ రిపోర్ట్ ఉన్నప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, కానీ ముందుగా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తే అది ఇంకొక రకంగా మెసేజ్ వెళ్ళే అవకాశం ఉందన్న భావంతో అప్పుడు ఉదయం జరిగిన మనకి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది మీరు వేరే జడ్జి నియామకానికి సంబంధించి మీరు నిర్ణయం తీసుకోండి, కొత్త జడ్జి ఎవరో మీరు చెప్పండి అన్నట్టుగా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. సో ఈ సమాచారం తెలుసుకున్న ఆయన కూడా పార్టీ కాబట్టి నరసింహారెడ్డి గారు తనంతట తానే వైదొలుగుతూ దానికి కారణం చెప్పారు. మీడియా అనేది మామూలుగా ఏంటంటే మనం చెప్పలేదు అనుకోండి వేరియస్గా మీనింగ్ ఇంకొక తనకు తోచిందిగా రాసే అవకాశం ఉంది. అందుకని
డీవియేట్ కాకుండా తాము చెప్పేది స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం పెట్టాము. అంతకు మించి నేను ఎక్కువగా చెప్పలేదు. అదే సమయంలో ఏంటంటే పబ్లిక్ హీరింగ్ లాగా ఇది ప్రజలకు ఎక్కువ మందికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. అయినా కానీ జ్యుడిషియరీ మీద గౌరవంతో నేనే వైదొలుగుతున్నానని చెప్పని ఆయన స్వయంగా మనకి లేఖ రాశారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా తెలియజేశారు. దాంతో కేసీఆర్ గారు వేసిన పిటిషన్ అనేది అక్కడ సుప్రీంకోర్టులో విచారణ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరొక కమిషన్కి మరొక జడ్జిని, మాజీ జడ్జి గారిని ఎవరినో ఒకరిని దానికి సారథిగా నియమించాల్సి ఉంది. ఆ నియామకానికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కసరత్తు మొదలుపెట్టారు. మళ్ళీ నియామకం అయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు మరి ఈ కమిషన్ గురించి కూడా మరి హాజరవుతారా, దాని మీటింగ్కి అటెండ్ అవుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. భువన, అయితే మరో జడ్జిని ఎప్పటిలోగా నియమించే అవకాశం కనిపిస్తుంది గవర్నమెంట్? వాస్తవంగా సుప్రీంకోర్టుకే మరొక జడ్జిని పేరుని సజెస్ట్ చేయాల్సిన అవసరం అనేది వస్తుందని అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళంతగా ఆయన ఆల్రెడీ నరసింహారెడ్డి గారే వైదొలుగుతారని చెప్పారు కాబట్టి కమిషన్ కంటిన్యూ అవ్వాలంటే, విచారణ కొనసాగాలంటే మరొకరిని ప్రభుత్వ నియామకం అనేది తప్పనిసరి అనే ఉద్దేశంతో ఇక సుప్రీంకోర్టు దాని జోలికి వెళ్ళలేదు. కాబట్టి ఇవాళ రేపట్లోనే, ఎందుకంటే త్వరితగా వాస్తవంగా ఆ కమిషన్కి 2 నెలలే సమయం ఇచ్చారు. మళ్ళీ గడువు కూడా పొడిగించారు. మళ్ళీ మరి ఆ గడువులోపు ఇవ్వాలంటే మరొక కమిషన్ సారథిగా అంటే ఇంకొక మాజీ జడ్జి గారిని ఒకరిని చూసి ఆ రకంగా నియమించే అవకాశం ఉంది. అది 1-2 రోజుల్లోనే ఆ కొత్త మనకి చైర్మన్ గారు విచారణ కమిషన్ సారథి ఎవరనే విషయం తెలిసే అవకాశం ఉంది. భువన. ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు.